హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నా స్టైల్‌లో వెజ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి దాగబెట్టుకోవాలండి. దాగబెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. చూడండి నేను అన్నీ పక్కన పెట్టుకున్నాను. దాకా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి, ఆయిల్ లో ఫ్లేమ్‌లో హీట్ అవ్వాలండి. హై ఫ్లేమ్‌లో హీట్ అవ్వకూడదు. మాడిపోయి వాసన వస్తది. సో, అందుకని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని లో ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకున్న తర్వాత బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూడండి. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ పువ్వు, 3 పచ్చిమిర్చి, ఆనియన్, 1 పొటాటో, మిల్ మేకర్, 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను. ఫస్ట్ బిర్యానీ ఐటమ్స్ వేయాలన్నమాట. బిర్యానీ ఐటమ్స్ వేసిన తర్వాత వాటిని లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో వేయించుకుంటే బిర్యానీ ఐటమ్స్ అనేవి మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అస్సలు మర్చిపోవద్దండి. మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బిర్యానీ ఐటమ్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రోజు మా ఇంట్లో టమోటా లేదు కాబట్టి నేను టమోటో వేయలేదండి. టమోటా వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ. సో, ఆ రోజు మా ఇంట్లో వెజ్ బిర్యానీకి వేయడానికి టమోటా లేదు కాబట్టి నేను టమోటా వేయలేదు. మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోండి. వాటినన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. ఉడకాలి కదా! వేయించాలి. ఆయిల్‌లో, గీలో వేయించాలి కాబట్టి అవి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న వాటిలో పచ్చిమిర్చి, మసాలా ఐటమ్స్, ఆనియన్ ఏగింది కాబట్టి పొటాటోస్ కోసాం కదండి, పొటాటో, మిల్ మేకర్ వేసుకోవాలి. వేగిన తర్వాత పొటాటో వేసుకోవాలి. పొటాటో వేసుకున్న తర్వాత పొటాటో కూడా మిక్స్ చేసి ఉడికిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకోవాలి. మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత అల్లం, ఫ్రెష్గా నూరిన అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలండి. అల్లం చిన్నులపై పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ వెజ్ బిర్యానీకి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఎక్కువ నేను స్పైసెస్ వేయనండి. మా పిల్లలు స్పైసీ ఎక్కువ వేస్తే తినరు కాబట్టి నేను చాలా అంటే చాలా తక్కువ స్పైసెసే వేస్తాను. మా బాబు మమ్మీ ఈరోజు వెజ్ బిర్యానీ చేయి మమ్మీ అని అడిగాడు. సో, అందుకని నేను ఈరోజు చేస్తున్నాను. స్పైసెస్ చాలా తక్కువ వేసుకొని చేస్తాను. మంట మంట అంటారు మా పిల్లలు. సో, అందుకని నేను ఎక్కువ కారం అనేది, స్పైసెస్ అనేది ఎక్కువ యూజ్ చేయనండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత వాటిలో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అవేంటివనేది ఇప్పుడు చూద్దాము. ఇంట్లో చేసుకునే వెజ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మిక్స్ చేసుకున్న ఐటమ్స్ ఉడికిన తర్వాత వాటిల్లో కర్డ్ వేసుకోవాలి. బిర్యానీ ఐటమ్స్ మసాలా వేసుకోవాలి. ధనియాల పౌడర్ అండి అవన్నీ యాడ్ చేయాలండి. ఇప్పుడు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మనం కర్డ్ వేసుకుందాము. మీ ఇష్టం అండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట. నేను 2½ రైసే తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువ అవసరం లేదండి. సో, అందుకని నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను కర్డ్. మీకు ఎక్కువ అవసరమైతే మీరు ఎక్కువ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ధనియాల పౌడర్ యాడ్ చేయాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా
యాడ్ చేయాలి. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ 3 కంపల్సరీ యాడ్ చేసుకోవాలి వెజ్ బిర్యానీలోకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మర్చిపోవద్దండి. అన్నిటి వేసిన తర్వాత స్పైసెస్ మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఓ 5 ఆర్ 10 మినిట్స్ మూత పెట్టి బాగా స్పైసెస్ అన్నిటికీ మిల్ మేకర్కి పట్టేలా చేయాలండి. బాగా అంటే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 5 ఆర్ 10 మినిట్స్ 5 ఆర్ 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా ఏ టు జెడ్ మొత్తం చూడండి. అప్పుడు మీకే అంతా వివరంగా అర్థమవుతుంది. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే తెలుస్తుంది. అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నామో దానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేయాలండి. నేను 1½ కప్ రైస్ తీసుకుంటున్నాను. దానికి ఎన్ని వాటర్ యాడ్ చేయాలనేది చూద్దాము. స్పైసెస్ అన్నీ ఉడికిన తర్వాత నేను లైట్గా కారం యాడ్ చేస్తున్నానండి. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది మీరు ఏ ఉప్పు వాడుతున్నారో అది మీ ఇష్టం అండి. నేనైతే కల్లుప్పు మాత్రమే వాడతాను. సాల్ట్ అసలు యాడ్ చేయను. సాల్ట్ కూడా కల్లుప్పుతోనే నేను మిక్సీ వేసుకుని మిక్సీలో నుంచి సాల్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటానండి. సో మీరు ఏది వాడతారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. కల్లుప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత బాగా అన్ని స్పైసెస్ అన్నీ ఏగుతాయి కాబట్టి మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. నేను రైస్ 1½ కప్ తీసుకున్నాను కాబట్టి నేను రైస్ని ముందుగానే కడిగి నానబెట్టుకుంటానండి. తొందరగా ఉడికిపోతుంది, ప్లస్ సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ బాగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి. సో అందుకని నేను 2 కప్ ఆఫ్ వాటర్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని కూడా ఐటమ్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. వాటర్ ఒకసారి పొంగు రావాలండి. సో అందుకని ఇప్పుడు దాకా లో ఫ్లేమ్లోనే ఉడుకుతుందండి బిర్యానీ అనేది. ఎప్పుడైతే వాటర్ యాడ్ చేస్తామో అప్పటి నుంచి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో చూడండి పొంగు అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంటాయి కదండి, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. పొంగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుందాము. చూడండి రైస్లో తగినట్టుగా వాటర్ ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ వాటర్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువ రాకుండా చూసుకోవాలండి. వాటర్ అంతా అవి దిగిన తర్వాత మాత్రమే రైస్ని యాడ్ చేయాలి. చూసుకోండి. మళ్ళీ ఎక్కువ వాటర్ యాడ్ చేసిన కాడ నుంచి బిర్యానీ అనేది పొడిలాడకుండా శుద్ధగా అవుతుందండి. సో అందుకని శుద్ధ అనేది కాకుండా ఉండడానికి వాటర్ అనేవి తక్కువగా రావడానికి ట్రై చేయండి. ఎక్కువ వాటర్ మాత్రం రానివ్వకండి. బిర్యానీ అనేది అంటుకుపోతుంది. సో దాన్ని బట్టి అలా చేయండి. తక్కువ స్పైసెస్తో ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. రైస్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఐటమ్స్ మొత్తం మిక్స్ చేయాలండి. చూడండి అలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పటివరకు రైస్ నాని ఉంది కాబట్టి ఇంకా లో ఫ్లేమ్లోనే ఉడికితే బాగోదండి, బాగా మెత్తబడిపోతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిపోవాలండి. 75% రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓ 5 ఆర్ 10 మినిట్స్ ఉడికించుకోవాలండి రైస్ని. చూడండి 75% బిర్యానీ బాయిల్ అయిపోయింది. చూడండి ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా మంచి సువాసన వస్తుందండి. మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయలేదు. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి, పుదీనా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 5 ఆర్ 10 మినిట్స్ ఉడికిపోతుంది కాబట్టి నేను ఎయిర్ అనేది బయటికి పోకుండా
వెయిట్ అనేది యాడ్ చేశానండి, దాని మీద పెట్టాను. ఇప్పుడు చూడండి 5 ఆర్ 10 మినిట్స్కి అయిపోయిన తర్వాత ఉడికిపోయింది. వావ్, సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంది బిర్యానీ. ప్లీజ్ అండి నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి వెజ్ బిర్యానీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. గుమగుమలాడే నేతి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.